జమదగ్ని గారు, సిబిఐ రిపోర్ట్ వచ్చింది. సో తిరుపతి లడ్డులో కల్తీ అయిందా అవ్వలేదా, మీ ఒపీనియన్ ఏంటి? సిబిఐ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే తిరుపతి లడ్డూలో కల్తీ అయ్యింది. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే సింథటిక్ నెయ్యితోని తిరుపతి లడ్డు చేశారని చెప్పారు. ఏ నెయ్యితో చేయాలి? గోమాత ఆవు నెయ్యితో చేయాలి పవిత్రంగా. కానీ సింథటిక్ నెయ్యి, ప్లాంట్ బేస్డ్ నెయ్యి వాడారు. దీనిలో కుట్రకోణం ఉంది. సిబిఐ ఛార్జ్ షీట్ అయితే పెట్టింది. కాకపోతే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. చాలామంది రాజకీయం కోసం జంతుకు కలిసింది అనే ఒక అప్రాచ్యపు మాట మాట్లాడుతున్నారు. దయచేసి ఆ మాట మటుకు వాడద్దు. ఎందుకంటే దేవదేవుని ప్రసాదంలో జంతుకోవు కలిసింది అనే మాటలు వింటూ ఉంటే గుండె రగిలిపోతుంది. లేనిపోని ఆరోపణలు రాజకీయం కోసం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దు. కాబట్టి 2 చేతులకి దండం పెడతాను. మీకు అంత కోపం ఉంటే రాజకీయం కోసం అయితే జగన్ని లోపలేయండి, అంబటి రాంబాబుని లోపలేయండి, కొడాలి నాని కూడా లోపలేయండి. కానీ దీనిలోకి దేవదేవుని ప్రసాదాన్ని మటుకు లాగద్దు. భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దు. మీ 2 కాళ్ళు పట్టుకొని మొక్కుతున్నాను. ఓం నమో వెంకటేశాయ.